టీకి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు, పుకార్లు వస్తున్నాయి. నిజంగా వాస్తవం చెప్పాలంటే నిజంగా మొన్న పెహల్వాన్ ఏదైతే రిలీజ్ అయిందో టీజరు, ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో ఒక హైప్ మాత్రం రామ్ చరణ్ మరి ఆ పెద్ద సినిమా మాత్రం చాలా ఫ్యాన్స్లో ఊహాగానంలో ఒక రేంజ్లో ఉంది. సో ఈ సినిమా ఫ్యాన్స్ కూడా మననే చూసాం, రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ ఒక హైప్ని చూసాము అక్కడ ఈవెంట్లో కూడా ప్రతి ఒక్కటి కూడా. కాకపోతే షూటింగ్లో అనేక గ్యాంగ్ అవడం ఫ్యాన్స్ నిజంగా చాలా బాధపడి చాలామంది ఫ్యాన్స్ అయితే సఫర్ అవుతున్నారు. అదేవిధంగా ఈ సినిమా చాలా వరకు మీరు అన్నట్టు పోస్ట్పోన్ ఎప్పుడు ఈ రిలీజ్ అనేది చాలా ఫ్యాన్స్కి అయితే ఒక గందరగోళమే ఉంది. ఒకటి రామ్ చరణ్ నాయక్ గ్యాంగ్ కావడం అదొకటి, ఈ బుచ్చిబాబు కూడా డైరెక్టర్ గారు ఇంకా సినిమా బాగా తీయాలి, ఈ సినిమా ఒక్కొక్క స్పోర్ట్స్ కాకుండా కుస్తీ ఒకటే అని కాకుండా ఇక క్యారమ్స్ గేమ్స్ అన్నీ అయితే క్రికెట్ కానీ సో ఏవైతే ఉన్నాయో ఖోఖో కానీ అన్ని క్రీడలకు సంబంధించిన ఈ స్క్రిప్ట్ కావడం, సో డిఫరెంట్ ఒక లేయర్స్ బట్టి ఉంటుందని చెప్పేసి మనం చాలామంది చూసాము. ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా తీయడానికి ఫ్యాన్స్కి ఏదైతే ఆర్ఆర్ అంటే ఇంకా ఏదైతే రిచ్నెస్గా తీస్తున్నారు సినిమా. సాంగ్స్ అయితే చూసినాం, చక్రి చాలా అద్భుతంగా ఉంది. సో రిలీజ్ చేసిన ఏఆర్ ముందుగా చెప్పాలంటే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవర్ గ్రీన్ మన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సో ఈ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ఆర్ దాకా పోయాడు. సో ఇప్పటికే ఇది 2 సార్లు వాయిదా పడింది. ఓకే, సో దీనివల్ల మెగా ఫ్యాన్స్కి నిరాశ కలిగించిందని అనుకోవచ్చు. కొంత అంటే వాస్తవం చెప్పాలంటే ఇట్లా కొంచెం మళ్ళీ మార్చేమంటే కొంచెం ఫ్యాన్స్ చూద్దాం అన్న టైంకి పోస్ట్పోన్ అయితే కొంచెం బాధనే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఫ్యాన్స్కి ఇంకా బెస్ట్గా ఇవ్వాలి, ఏదైనా సరే ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా సో చూపించిన దానికంటే ఎక్కడ ఇంకా నిరుత్సాహపడకుండా ఉండాలని చెప్పేసి అన్నయ్య రామ్ చరణ్ కూడా అందరికి ఫ్యాన్స్కి ఎప్పుడు బూస్ట్ ఇస్తారు కాబట్టి డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా సో చాలా కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా ఇది మనం చూసాం, ఆ పెహల్వాన్ ఒక రాముడు ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఒక రేంజ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మిలియన్స్లలో పోయింది. సో అతి కొద్ది సమయంలోనే ఈ సినిమా మాత్రం నిజంగా ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. సో మన ఫ్యాన్స్కి మాత్రం మన పుట్టినరోజు సందర్భంగా మెగా ఫర్ రామ్ చరణ్ తేజ్ అన్నయ్య మరి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మరి అదేవిధంగా వచ్చినందుకు ఫ్యాన్స్ కూడా చాలా చక్కగా చికెన్ మటన్ భోజనం అన్నీ ప్రతి ఒక్కటి చాలా పెట్టి చాలా ఫ్యాన్స్ చాలా సంతోషపరిచారు. నిజంగా ఇది ఒక సూపర్ డూపర్ అన్ని రికార్డ్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా పోస్ట్ పోన్ చేస్తే బాగుండదు. ఖచ్చితంగా జూన్లో రిలీజ్ అయితే కాలేజీ యూత్ కానీ చాలామంది ఫ్యామిలీ కానీ అందరూ జూన్లో రిలీజ్ అయితే మాత్రం ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు భయ. ఇది ఒక ఆర్ఆర్ లెవెల్లో ఖచ్చితంగా, అంటే ఇది స్క్రిప్ట్ వేరైనప్పటికీ ఓ రేంజ్లో ఉంటుంది. కండలు తిరిగి అన్నీ చూసాం కాబట్టి బాగా అనిపించింది. ఒక బ్లాక్ బాస్టర్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు రామ్ చరణ్. థ్యాంక్ యూ.